బద్ధకం ఉన్నవాళ్ళు చేయెత్తండి అంటే ఎవరూ చేయెత్తలేదు. అంటే ఎవరికి బద్ధకం లేదనా, లేక చేయెత్తడం కూడా బద్ధకంగా ఉందనా? ఏమని అర్థం చేసుకోవాలి? ఈరోజు చూస్తున్నట్లయితే దాదాపుగా 90% మందికి తాము చేసే పనుల్లో బద్ధకం లేజినెస్. యాక్చువల్గా బద్ధకం అంటే విశ్రాంతి కాదు, ఇది నీ కళని నిశ్శబ్దంగా చంపేటువంటి ఒక పెద్ద వ్యాధి. నువ్వు చేసే పని నీకు కష్టంగా అనిపిస్తుందా అంటే నీకు బద్ధకం బలంగా ఉందని అర్థం. జీవితం ముందుకు పరిగెడుతుంది కానీ నువ్వు ఇంకా మంచం మీదనే ఉన్నావంటే సక్సెస్ నీ అడ్రస్ ఎప్పుడో మర్చిపోయిందని తెలుసుకో. రేపు చేస్తాను, తర్వాత చేస్తాను అనే మాట నీ జీవితంలో అతిపెద్ద అబద్ధం. అది నిన్ను పూర్తిగా నష్టపరుస్తుంది, నీ కళను నీరుగారుస్తుంది. జాగ్రత్త. పనులను వాయిదా వేస్తున్నావంటే నువ్వు ఆలస్యం చేస్తున్నావని కాదు, నీలో భయం ఉందని. పని చేయడానికి భయపడుతున్నప్పుడు మైండ్ తర్వాత చేద్దాంలే అనే ఒక అబద్ధాన్ని కల్పిస్తుంది. వాస్తవానికి చేయడానికి ఒక పెద్ద భయం నీలో దాగుందని అర్థం. పోస్ట్ పోనింగ్, పనుల్ని వాయిదా వేయటం అనేది నీలో ఉన్న డిసిప్లిన్ నెమ్మదిగా చంపేస్తుంది. ఎప్పుడైతే నువ్వు పనులు చేయడంలో ఆలస్యం చేస్తుంటావో నీలో ఉన్న క్రమశిక్షణ బలహీనమైపోతుంది. నెమ్మదిగా నువ్వు లక్ష్యానికి దూరం అయిపోతూ ఉంటావు. వాయిదా వేయటం అనేది నీ పని వేగాన్ని చంపేస్తుంది. ఒక్కరోజు వాయిదా వేసామంటే ప్రపంచం నుంచి ఒక అడుగు నువ్వు వెనక్కి వెళ్ళిపోయినట్లే. వాస్తవానికి వాయిదా వేయటం అంటే ఏంటో తెలుసా? సౌకర్యానికి ఇచ్చినట్టు ఒక ముసుగు అది. నువ్వు తర్వాత చేస్తా అంటున్నావు అంటే అసలు నీకు ఆ పని చేయడం ఇష్టం లేదని అర్థము. నువ్వు పనిని తప్పించుకుంటున్నావు అని అర్థము. లక్ష్యాన్ని చేరడానికి నీకు ఇష్టం లేదు అని అర్థము. కేవలం ఆలోచిస్తూ కూర్చుంటే లైఫ్లో రిజల్ట్స్ రావు, చేసిన పనులకు మాత్రమే రిజల్ట్స్ ఉంటాయి. ఎంతమంది అయితే సక్సెస్ అయ్యారో వారు కేవలం ఆలోచించి ఊరుకోరు, పని మొదలు పెడతారు, అంతవరకు నిలబడతారు, సక్సెస్ని రీచ్ అవుతారు. ఈ వాయిదా వేసే అలవాటు అనేది పెద్ద పెద్ద అవకాశాలు కోల్పోయేలా చేస్తుంది. ఒక్కోసారి తీరని నష్టానికి దారితీస్తుంది. వాయిదా వేసే మనసు నెమ్మదిగా నీలో గిల్ట్ ఫీలింగ్ని తీసుకొస్తుంది. చెయ్యాలి అని నీ మనసులో ఉంటుంది కానీ మౌనంగా ఉండిపోతావు, చేయకుండా దాన్ని తప్పించుకుంటావు. నెమ్మదిగా నీలో గిల్ట్ ఫీలింగ్ పెరిగి నీలో స్ట్రెస్ మొదలైపోతుంది. డిప్రెషన్లోకి వెళ్ళిపోతావు. నీ సెల్ఫ్ ఎస్టీమ్ని, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని కోల్పోతావు. ఈ వాయిదా వేసే అలవాటు ఉన్నవారు ఎప్పుడైతే జీవితం అయిపోయిన తర్వాత అప్పుడు బాధపడతారు. అయ్యో, నా వయసులో పని చేసుకుంటే బాగుండేది, అప్పుడే చదువుకుంటే బాగుండేది, అప్పుడే పని చేస్తే బాగుండేదని అప్పుడు కన్నీళ్లు కార్చే పరిస్థితి ఏర్పడుతుంది. రేపు చేద్దామని నేను వాయిదా వేస్తే రేపటి వరకు నీ అవకాశం ఎవరో తన్నుకుని పోతారు. సమయం అనేది ఎవరి కోసం ఆగదు. ఎదురు చూసేవాడు వెనకబడిపోతాడు, ఎదుర్కొనేవాడే ముందుకు వెళ్తాడు. నీలో ఎంత టాలెంట్ ఉన్నా, నీకు ఎంత నాలెడ్జ్ ఉన్నా, ఎంత స్కిల్స్ నీలో ఉన్నా కానీ నీకు సరైన రిజల్ట్స్ రావాలంటే నీలో ఉండాల్సింది డిసిప్లిన్. డిసిప్లిన్ ఇస్ ద మదర్ ఆఫ్ ఆల్ హ్యాబిట్స్. డిసిప్లిన్ అంటే చేయవలసిన పనిని చేయవలసిన సమయంలో నీకు ఇష్టం లేకపోయినా చేసేయడమే డిసిప్లిన్. చేయకూడని పనిని చేయకూడని సమయంలో నీకు ఎంత ఇష్టంగా ఉన్నా చేయకుండా ఆగిపోవడమే డిసిప్లిన్. లేజినెస్ ఉన్నవాడు, వాయిదాలు వేసేవాడు డిసిప్లిన్ని మెయింటైన్ చేయలేడు. సో నీ టాలెంట్ అయినా, నీ స్కిల్స్ అయినా, నీ నాలెడ్జ్ అయినా నీకు ఉపయోగపడాలంటే వాయిదా వేయటాన్ని వాయిదా వేసేసాయి, డిసిప్లిన్ నీ లైఫ్లోకి తెచ్చుకో, సక్సెస్ అవుతావు. అదే సక్సెస్ఫుల్ పీపుల్ యొక్క విజయ రహస్యం ఏంటంటే డూ ఇట్ నౌ, కల్ కా కామ్ ఆజ్ కరో, ఆజ్ కా కామ్ అభీ కరో. మరి ఈ రకమైన డిసిప్లిన్ మైండ్ సెట్ నీలో రావాలంటే, సక్సెస్ఫుల్ పీపుల్లో నువ్వు కూడా సక్సెస్ఫుల్ పర్సన్గా నిలబడాలంటే అది కేవలం డివైన్ మైండ్ సెట్తోనే సాధ్యమవుతుంది. ఏ మైండ్ సెట్ అయితే కలిగి ఉండవని మానవుడికి చెప్పాడు, ఆ ఆలోచన విధానం వలనే మనిషి లైఫ్లో ఒక డిసిప్లిన్ అనేది వస్తుంది, సమయానికి విలువ తెలుస్తుంది, తన లక్ష్యం మీద ఫోకస్ చేసుకుంటూ ముందుకెళ్తాడు. మన ధార్మిక గ్రంథాలైనటువంటి భగవద్గీత, బైబిల్, ఖురాన్, వేద శాస్త్రాలు ముక్తకంఠంగా చెప్తున్నటువంటి డివైన్ మైండ్ సెట్ ఏదైతే ఉందో అది ఎవరైతే కలిగి ఉంటారో వాళ్ళ లైఫ్లో మెరాకిల్స్ ఉంటాయి, అద్భుతాలు ఉంటాయి. చేయవలసిందేంటి, చేయకూడదండి, జీవిత పరమార్థం ఏంటి, సమయాన్ని ఎలా ఉపయోగించుకోవాలి, లైఫ్లో డివైన్ పవర్ యొక్క బ్లెస్సింగ్స్ ఎలా పొందాలి, జీవితంలో ఉన్న బ్లాకేజెస్ని ఎలా క్లియర్ చేసుకొని స్పష్టంగా మన ధర్మశాస్త్రాలు చెప్తున్నాయి. వాటి వెలుగులో కలిగి ఉన్నటువంటి డివైన్ మైండ్ సెట్ని తెలుసుకోండి, లైఫ్లో సక్సెస్ అవ్వండి. ఆల్ ద బెస్ట్.